కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు ఎంపీలంతా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో అనుసంధానమై ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు పొంది అవి త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని నిర్దేశించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లోని అంశాలను సాకారం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం పొందేలా పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న వివిధ రైల్వే, జాతీయ రహదారులు, విద్య, వైద్యం, నదుల అనుసంధాన ప్రాజెక్టులపై సందర్భానుసారంగా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారం సాధించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం స్థాయిలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని శాఖలతో సమన్వయం చేసుకునే బాధ్యతలను ఇప్పటికే అప్పగించామని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా వారు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. ఎంపీలందరూ వారి నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకుని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి ఆలోచనలు చేస్తున్నారు. అందులోనే సుమారు 25 పాలసీల వరకు ఈరోజు నూతనంగా తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఒక స్పోర్ట్స్ గురించి కానీ, లేకపోతే డ్రోన్కి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కానీ, ఏ రాష్ట్రాల్లో అయితే పాలసీలు ఉన్నాయో దానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఈరోజు కొత్త పాలసీలు తీసుకొని వచ్చి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా రేపు పార్లమెంటు సమావేశాల్లో ఏ సబ్జెక్ట్ అయితే వస్తుందో ఆ సబ్జెక్టుకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎక్కువగా ఎలా తీసుకొని రావాలి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులకి ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచనతో పార్లమెంటరీ పార్టీ అన్నీ కూడా ఒక మంచి మార్గంలో ముందుకు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరమైన సహకారాన్ని కేంద్రం నుంచి పొందేందుకు పార్లమెంటు సమావేశాలను వేదికగా వినియోగించుకుంటామని ఎంపీలు తెలిపారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. జగన్ పాలన వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతటి సంక్షోభం ఎదుర్కొంటోందో పార్లమెంటులో సమయం వచ్చినప్పుడల్లా ప్రస్తావించామని గుర్తు చేశారు. 4 నెలల్లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత విజన్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వికసిత ఆంధ్ర పైన 2047 పైన విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి 6 ఇండస్ట్రియల్ పాలసీలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించి కూడా ఏం చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఒక స్పష్టత మొన్న ఇచ్చిన బడ్జెట్లో దాంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా వచ్చే సమావేశాల్లో మేము మాట్లాడదలుచుకున్నాం. వీటన్నిటినీ కూడా మాట్లాడి మరొకసారి అదే ప్రయత్నం కేవలం అధికారంలో ఉన్న వారినే కాదు, కూటమిలో ఉన్న బీజేపీనో జనసేన కన్విన్స్ చేయడం కాదు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయాలి అనేదాన్ని వారికి కూడా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా చేస్తాం. దాదాపు 10-12 బిల్స్ దాకా రాబోతున్నాయి. వాటిపైన మనం ఏం మాట్లాడాలి, ఏ విధమైన సూచనలు మనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని విషయాల్ని ఏ విధంగా దానిలో పొందుపరచవచ్చు, వాటిలో బిల్ సమయంలో మనం ఎలా మాట్లాడచ్చు అనే దానిపైన కూడా డిస్కషన్ జరిగింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు నిధులు సాధించామన్న ఎంపీలు గోదావరి, పెన్నా అనుసంధానం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు రానున్న పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకుంటామన్నారు.